హాయ్ ఫ్రెండ్స్, అస్సలాముఅలైకుం, నమస్తే. వెల్కమ్ టు షమ్స్ ఇబ్రాహీం ఛానల్. ఈరోజు నేను షీర్ కుర్మా చేయబోతున్నానండి. మరి అది ఎలా చేయాలో తొందరగా చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి. అందులో నేను 1 లీటర్ మిల్క్ వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ మిల్క్ బాయిల్ తీసుకున్నాను. మీరు కావాలంటే రా మిల్క్ కూడా తీసుకోవచ్చు, కానీ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి. కొంచెం లైట్గా మిల్క్ బాయిల్ అవుతున్నప్పుడు నేను ఇందులో 1 కప్ షుగర్ వేసుకున్నానండి. 1 కప్ కన్నా కొంచెం తక్కువ ఎక్కువ మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోండి, సరిపోతుంది. ఇందులో కొంతమంది కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటారండి. అది కావాలంటే వేసుకోవచ్చు. అలా కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి అనుకుంటే షుగర్ కొంచెం తక్కువగా తీసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ కండెన్స్డ్ మిల్క్లో స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. నేను మాత్రం అది టోటల్గా స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఓన్లీ మిల్క్తో చేసిన షీర్ కుర్మా అంటే చాలా ఇష్టం అండి. నేను ఒక పాన్ తీసుకున్నాను. అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకున్నానండి. ఇందులో నేను రుమాలి సేమియా యాడ్ చేస్తున్నానండి. ఇది నార్మల్ మనం బాంబినో సేమియా యూస్ చేస్తాం కదా, అలా కాకుండా షీర్ కుర్మా కోసం స్పెషల్గా వస్తుంది సేమియా. సో అది యూస్ చేస్తున్నాను. ఇది మీకు కావాలంటే పూనా మార్కెట్లో కానీ లేకపోతే బుర్ఖా స్టోర్స్ ఉంటాయి కదా మస్జిద్ పక్కన, అక్కడ కానీ ఈజీగా అవైలబుల్ అవుతుంది మీకు. సో ఇది నేను ఆల్రెడీ రోస్టెడ్ సేమియా తీసుకున్నాను కాబట్టి లైట్గా ఘీలో నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న సేమియాని నేను బాయిల్ అవుతున్న మిల్క్లో వేసుకుంటానండి. నేను ఈ సేమియా ప్రిపరేషన్లో ఇలాచీ వేయట్లేదండి, ఎందుకంటే ఇది ఇలాచీ లేకుండా కూడా చాలా టేస్టీగా, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఓన్లీ ఘీతో చేసుకుంటే. ఇందులో మీరు ఘీ ఎక్కువ వేసుకున్నా చాలా బాగుంటుంది. చూడండి, మిల్క్ బాయిల్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఇందులో నేను ఫ్రై చేసుకున్న సేమియాని ఇందులో వేసేసుకుంటున్నానండి. మనం 1 లీటర్ మిల్క్ తీసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం సేమియా తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిల్క్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ సేమియా అందులో బాయిల్ అయ్యి కొంచెం ఎక్కువ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. అండ్ తర్వాత ఇది మనం వేడివేడిగా తినాం కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత మిల్క్ అండ్ సేమియా క్వాంటిటీ ఈక్వల్ అయిపోతుంది కాబట్టి కొంచెం తీసుకుంటేనే సరిపోతుంది. అండ్ ఇందులో కొంతమంది బాయిల్ అవుతుండగానే మిల్క్ ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటారండి, కానీ నాకు అలా ఇష్టం లేదు. ఈ డ్రై ఫ్రూట్స్ నేను ఆల్రెడీ రంజాన్కి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకుంటే మనం ఫ్రిడ్జ్లో దీన్ని ఒక 2 to 3 months వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈజీగా. అంటే ఎప్పుడు మనం షీర్ కుర్మా చేసుకున్నా ఈజీగా టాపింగ్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో చూడండి, షీర్ కుర్మా రెడీ అయిపోయింది. నేను సర్వ్ చేసుకుంటున్నాను బౌల్స్లో. కొంతమంది డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఇష్టపడరు కాబట్టి ఇలాగా మనం సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. అంటే షీర్ కుర్మా బౌల్లో వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని టాపింగ్స్ చేసుకుంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. సో మన ఇంట్లో ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు ఇలా షీర్ కుర్మా చేసి వాళ్ళకి ఇస్తే ఎంతో ఇష్టంగా తీసుకుంటారు. చూసారు కదండి, చాలా ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయింది షీర్ కుర్మా. ఇది మనం టేస్ట్ చేసి చూద్దాం. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉందండి, అలాగే చాలా హాట్గా కూడా ఉంది. సో మీరు కూడా నా రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.